హాస్పిటల్ కొంచెం ప్లీజ్ అన్న చెప్పేసి సురేష్ నువ్వు చెప్పాను అది అయిపోయిన తర్వాత కిందకి తిప్పి ప్యాన్ చేసుకో. నమస్కారం. నీకు తెలుసు కదా మీరు చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, కానీ జరుగుతుంది, వాస్తవానికి జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలేంటంటే అభిమానులు అనేది దేవుడు ఇచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చానని ఆనందంతో ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్లో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నాననే ఫీలింగ్ తెలియకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు. దానికి అందరికీ రుణపడుతున్నాను నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాకు తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ దీనిపోయి అన్న కలిపి అంటే నీకు కల్పిస్తుంటుంది తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాంకొని ఈ చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఇస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు పీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముళ్ళలాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకొని తిప్పే రకం కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు ఇప్పుడు తమ్ముడు పిలిచింది నేను అదే 12, 11, 12 అలా పిలిచారండి. పంటకి 2-3 రోజుల ముందు పిలిచి రే మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని ఇతనితో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు, ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక 4 కూర్చొని పెట్టి అన్న తమ్ముళ్ళు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్ని నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలు పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని రుద్దడం, యూనిఫామ్లు వేయడం కంపల్సరీ. మన 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంటే ఆ కాలేజ్ వద్దటం మనం ఏంది మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ MBA వాళ్ళందరికీ యూనిఫామ్లు, వాళ్ళు అది కరెక్ట్గా 2 వాషులకి వెలిసిపోతున్నాయి. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ లుధానియా ఏదో పేరండి, సరే